ఎట్టకేలకు అరెస్ట్ అయినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అనేక అనూహ్యమైన పరిణామాలు దాటుకొని ఈయన అరెస్ట్ అయితే జరిగిందని చెప్పుకోవాలి. మరైతే మొత్తానికి అనంతబాబు అరెస్టుకి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ మొత్తానికి అనంతబాబు అరెస్టుకి సంబంధించి దానికి ముందు ఎన్ని జరిగాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆయన వెళ్ళడమే కాకుండా అనేక మంది పోలీసులు సగం మంది వీఆర్కి వెళ్ళారు, కొంతమంది సస్పెండ్ అయ్యారు. వాళ్ళ భార్యకి సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతుంది. ఈయన అరెస్ట్ అయితే ఇప్పుడు జరిగింది. మరి ఈయనకి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? ట్రెజర్ హంట్ లాగా ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్స్ హంట్ నడుస్తోందా? వేట, నేరగాళ్ళ వేట, వేటాడుతున్నారా? ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కూటమి ఒక హంటింగ్ నడుస్తున్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఇవాళ చూస్తే అనంతబాబు ఏదో పరిగెత్తున్నాడు, కోర్టులోకి పరుగులు తీస్తున్నాడు. వాళ్ళ ఆవిడేమో మాస్క్ పెట్టుకుని ఆమె వెళ్తుంది మామూలుగా నడుచుకుంటూ. ఎక్కడ నన్ను మీడియా చూస్తుందో ఏమైనా అడుగుతారో అన్నట్టుగా కోర్టులో పరిగెత్తాడు. పరిగెత్తిన తర్వాత అక్కడేదో కేసు హాజరయ్యాడు. బయటకు వస్తే అరెస్ట్ చేస్తారేమోనని కోర్టులోంచి బయటకు రావటంలా 1.5-2 గంటలు కోర్టులోనే దాక్కున్నాడంట. వీళ్ళేమో బయట కాపు. ఇది ఎట్టుందంటే క్రూర మృగాలని బంధించటానికి వేటగాళ్ళు ఏదో కందవుతారు, కొద్దిగా గడ్డేస్తారు, కొద్దిగా కట్టెలు పెడతారు, దాంట్లో పడిపోద్ది అనమాట. అట్లా ఒక ఒక మృగ వేట నడుస్తున్నట్టుగా కనపడుతుంది నాకు. ఇప్పుడు అనంతబాబు ఏంటి, ఇప్పుడు ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు? నిన్నేమో సాక్షుల్ని బెదిరించారు. ఆ 4 సాక్షుల్ని బెదిరించటం, వాళ్ళకి ఏదో ప్రలోభాలు పెట్టడం, 3 లక్షలు తీసుకోండి, మా వాళ్ళు చెప్పినట్టు చెప్పండి, గతంలో చెప్పిందే మార్చాల్సిన పని లేదు, మా డిఫెన్స్ వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏం చెబితే ఆ మాట అక్కడ చెప్పండి, యాడ్ చేయండి, ₹1,00,000 అడ్వాన్స్ ఓకే అని వాళ్ళకి పెట్టినట్టున్నారు. మా మాట వినకపోతే ప్రాణం తీస్తాం భయపెట్టినట్టున్నారు. అది ఇతనికి తెలిసింది. ఏది, ఆ ప్లాట్లో సాక్షుల్ని భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు, ప్రలోభాలకు పెడుతున్నారు అని డ్రైవర్ సుబ్రహ్మణ్యం తమ్ముడికి తెలిసింది. ఓకే వీధి నవీన్ అతను పోలీసులకు చెప్పినట్టున్నాడు. పోలీసులు సరెండర్ చేశారు, మొత్తం పట్టుకున్నారు, రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నట్టున్నారు. అతను ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ కన్వీనర్ అంట. ఎవరు? చిట్టిబాబా, చిన్నబాబా. ఓకే ఆ ప్లాట్ ఎవరి ప్లాటు? ఒక మాజీ మంత్రి పిఏది అంటున్నారు. కన్నబాబు పిఏ ప్లాట్లో వీళ్ళని నిర్బంధించి బెదిరించినట్టుగా మనం ఈరోజు మీడియాలో చూసాం. అంటే అప్పుడు కాపాడుతోందేమో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడు అసలు కన్నబాబే రంగప్రవేశం చేశాడా అనంతబాబుకి మద్దతుగా? అనంతబాబు ఏంటది, అతను మహాపాపం చేశాడు, అది నేరం కాదు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చిత్రహింసలు పెట్టి చంపారు. ఆ రోజు ఇతను పుట్టినరోజు నాడు, అది కూడా కరెక్ట్గా రేపు మే 19కో ఏమో 4 ఏళ్ళు అవుతుంది, 2020 మే 19నో ఏమో ఇతని పుట్టినరోజు నాడే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని రాత్రి 10ంటికి అక్కడ పిలిపించటం. నాగార్జున ఫెర్టిలైజర్స్ ఎవరిదో గెస్ట్ హౌస్ అక్కడ చీకటి ప్రదేశంలోకి ఫోన్ చేసి రమ్మంటాం. ఇతను ఇతని భార్య I-20 కారులో వెళ్ళేటప్పుడు ఆయన భార్య 10ంటికి వాచ్మన్ని, అక్కడ ఉన్న లేడీ ఎవరు ఆమెని ఏదో బాధ ఉందా అని ఏదో అడిగినాం, ఏదో పెద్ద కర్రో లేకపోతే బాధో పట్టుకుని వెళ్ళారు. అది ఇద్దరు చంపింది కాదు, అక్కడ 10:30 నుంచి 12:30 దాకా చిత్రహింసలు పెట్టారు. 26 ఏళ్ల దళిత యువకుడు, 32 గాయాలు ఉన్నాయి, బయట కనపడే. అంతర్గత గాయాలు 3 ఉన్నాయని చెప్పి పోస్ట్ మార్టం నివేదిక. 4 సార్లు దుస్తులు మార్చారంట. ఆ రోజు వీళ్ళు ఉండేది శంకర్ టవర్స్ ఏదో, దాని ఎదురుగా ఈశ్వర ధరణి అపార్ట్మెంట్స్లో కూడా ఒక ఫ్లాట్ ఉందనుకుంటా. ఆ సీసీ ఫుటేజీల్లో వీళ్ళిద్దరూ అటు ఇటు వెళ్ళడం, 4 సార్లు దుస్తులు మార్చుకుని రావడం. అదేమంటే ఆమె ఏమని చెప్పింది? లక్ష్మీదుర్గ అలియాస్ రోజా, ఈయన భార్య, అనంతబాబు భార్య, మేమంతే రోజుకు 4 సార్లు దుస్తులు మారుస్తామని చెప్పిందంట. ఏమయ్యాయి ఆ దుస్తులు ఎక్కడున్నాయంటే, లేవు, యాచకులకి ఇచ్చేసాం, మేము అలాగే మా బట్టలన్నీ యాచకులకి దాన ధర్మం చేస్తాం, 6 నెలలకు ఒకసారి మేము డొనేట్ చేస్తామని చెప్పిందంట. మరి నువ్వు రోజుకి ఎన్ని దుస్తులు మారుస్తా? నువ్వు కూడా 6 నెలలకు ఒకసారి నీ దుస్తులు దానం చేస్తావా? అంటే వాళ్ళు ఈ కేసులో నుంచి తప్పించుకోవటం కోసం ఆ లక్ష్మీ దుర్గ ఆమె, అసలు మీ పేరేంటి అంటే తెలియదు, మీ భర్త పేరేంటి అంటే గుర్తులేదు, మీ ఫోన్ నంబర్ ఎంత అంటే నాకు అసలు ఫోనే లేదు. అంటే తను అన్న మాటలు, తనకిచ్చినటువంటి ఇది
వీళ్ళు ఏ విధంగా ఈ కేసు నుంచి తప్పించుకోవాలి, సుబ్రహ్మణ్యం హత్య కేసు నుంచి, వాళ్ళ ఉసురే తగిలింది. ఏది ఆ వీధి ఆ నూకరత్నం వాళ్ళ అమ్మ, తండ్రి సత్యనారాయణ, వీళ్ళని నమ్మి వీళ్ళ దగ్గర పనిలో పెట్టినందుకు ఎంతో తెలుసా, 50,000 తీసుకున్నాడంట, 30,000 ఇచ్చేశాడంట, ఇంకా 20,000 బకాయి కోసం చంపి డోర్ డెలివరీ చేసి శవాన్ని 2 లక్షలు ఇచ్చాడంట. 2 లక్షలు ఇచ్చి ఇంకా 2.5 ఎకరాలు రాస్తాను, దానిలో మీ ఊరికి తీసుకెళ్ళి చేయించుకోండి అన్నాడట. అంటే 20,000 కోసం జరిగిన హత్య అయితే 2 లక్షలు ఎందుకు ఇస్తాడు? అసలు ఏముంది? దానిపైన వాళ్ళ దర్యాప్తు జరపాలి, హత్య కేసు మీద దర్యాప్తు కాదు. అనంతబాబుకు సంబంధించినటువంటి రహస్యాలు, అతని దోపిడీలు, అతని రంగురాళ్ల వ్యాపారం, అతని గంజాయి, ఆ మొత్తం రహస్యాలు అతనికి తెలుసా? అతని దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేడీ ఇన్వాల్వ్మెంట్, లక్ష్మీదుర్గ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో? ఆమెకు సంబంధించి ఏమన్నా అతని దగ్గర ఉన్నాయా? ఆ దిశగా కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ కేసులో 4 పోలీసు అధికారులపై చర్యలకు హైకోర్టే ఆదేశించింది. అంటే హైకోర్టు ఎంత సీరియస్గా తీసుకుందంటే ఈ కేసుని ఎఫ్ఐఆర్కి ఛార్జ్షీట్కి పొంతం లేదు, ఛార్జ్షీట్కి శవ పంచనామాకి పొంతం లేదు. అతను ఎవరు? ఆ ఎస్పీ రవీంద్రనాథ్. అతను ఏమని చెప్పాడు ప్రెస్ మీట్లో? నిందితుడు అనంతబాబు గారు నేరాన్ని ఒప్పుకున్నారు, హత్య చేసినట్టు ఒప్పుకున్నారు, నిందితుడు అనంతబాబు గారు అనేది ఇప్పుడు వైరల్ అవుతాడు. అనంతబాబు గారు అంటూ ఆయన ఇచ్చినటువంటి ఆ గౌరవం ఏమని చెప్పాడో తెలుసా రవీంద్రనాథ్? ఏం జరగలేదు, ఊరికే ఘర్షణ అయింది, అరుచుకున్నారు, అనంతబాబు తోస్తే సుబ్రహ్మణ్యం ఫెన్స్ మీద పడ్డాడు, ఆ డ్రైన్ ఆ ఫెన్స్కి ఒక రాడ్డు కొట్టుకుని చచ్చిపోయాడు. స్వయంగా ఎక్స్పీ చెప్పిన మాటలు ఇవి. ఐజీ పాల్రాజ్ అక్కడ దగ్గర 13 చోట్ల సీసీ ఫుటేజ్లు తీసుకుంటే ఆయనకు నచ్చినటువంటి వీళ్ళ బొమ్మలు కనపడినటువంటి ప్రత్యేకంగా కట్ చేసి పంపించాడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి. అంటే వీళ్ళ యొక్క కదలికలు, వీళ్ళ ముఖ చిత్రాలు స్పష్టంగా కనపడేటటువంటి ఫుటేజ్ పంపల పాల్రాజ్. ఏం చర్యలు తీసుకున్నారు? రవీంద్రనాథ్ని పిలిపించాల్సిన అవసరం లేదా? ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా? ఇప్పుడున్నాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఏది అడిషనల్ ఎస్పీ భీమారావు, డిఎస్పీ, సిఐ, ఎస్ఐ వాళ్ళనేదో సస్పెండ్ చేయడం, విఆర్కి పంపడం జరిగింది. నిన్న కూడా మనం చూసాం, ఆ సర్పవరం సిఐ రవికుమార్ విఆర్లోకి ఏమో పంపించినట్టున్నారు. అంటే ఎంతమంది పోలీసులు బలయ్యారు, డబ్బుతో ఎంతమంది పోలీసుల్ని కొన్నారు. నేను అంటోంది అదే. ఇక్కడ అనంతబాబు ఇంత డబ్బు వెదజల్లి ఆ కేసు నుంచి బయటపడటం కోసం అటు అడ్వకేట్లని, లాయర్లని, ఈ మొత్తం నిజంగా చెప్పాలంటే మనం అప్రిషియేట్ చేయాల్సింది ముప్పాళ్ళ సుబ్బారావు, పౌర హక్కుల సంఘం అధ్యక్షుడిగా, అక్కడ లాయర్గా ఇవాళ ఈ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఆ దళిత ఆ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా ఉండటమే కాదు, పోరాటం చేశాడు. ఈ మొత్తం వీళ్ళ భరతం పట్టడానికి అతనే కారణం. అప్పుడు ఆ కుర్రాడికి ఏదో ప్రభుత్వ ఉద్యోగానికి కూడా రిఫర్ చేశారు సుబ్రహ్మణ్యం తమ్ముడికి. అంటే ప్రభుత్వం ఇవాళ ఆ కుటుంబానికి అండగా ఉండటం, ఇటు ఈ దోషుల్ని కఠినంగా శిక్షించటం, భవిష్యత్తులో ఒక సందేశం, ఒక గుణపాఠం. ఇట్లాంటి తప్పుడు పని ఇంకొకటి చేయాలంటే కూడా భయపడేటట్టుగా తీసుకురావాలి. కోర్టులైనా పోలీస్ అయినా వాళ్ళ ప్రజలు కోరేది అదే అనమాట. థ్యాంక్ యూ సార్. నమస్తే.